హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా మమ్మీ కోసం నేను గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేశాను. ఇలా ఇక్కడ మమ్మీ డాడీ నిర్దించాను అంటే ఇలా ఉండరు, అలా డ్రా చేశాను. ఇక్కడ హ్యాపీ యానివర్సరీ డే అండ్ మామ్ అండ్ డాడ్ అని రాసి 12 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, అందుకే 12 years అని రాశాను. ఇది ఎందుకు పెట్టాను అనుకుంటున్నా, అయితే ఇక్కడ చాక్లెట్స్ 2 పెడదాం అని అనుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ డిజైన్స్ వేసాను, ఇక్కడ సైడ్స్కి డిజైన్స్ వేసాను. మళ్ళీ ఇటు సైడు ఇక్కడ ఎవరు అనుకుంటారు ఇతను మా దేవుడు జీసస్. అయితే ఇక్కడ మళ్ళీ హ్యాపీ యానివర్సరీ డే అని రాశాను. అయితే ఇప్పుడు ఇది ఇలా ఎట్లా చేశారన్నా అని అనుకుంటారు కదా. ఇది ఎలా చేసామంటే ఫస్ట్ ఒక కప్ తీసుకోవాలి, కప్ తీసుకొని ఇంకా సీజర్ అనేది మనకు ముఖ్యం, ఈ 2 అనేది ముఖ్యం. ఏ కప్ అంటే ఓన్లీ మనం టీ తాగే కప్సే మనం తీసుకోవాలి. ఇలా కట్ చేసి మధ్యలో కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు ఇలా ఎండ్ పార్ట్ వరకు ఇలా మనం కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకున్నాక ఏం చేయాలంటే దీన్ని నేను చెప్తాను చూడండి. మనం తొందరగా కట్ చేయాలి, లేకపోతే మా చెల్లెలు ఎందుకు రాలే అనుకుంటారా. అయితే వాళ్ళు రారన్నారు, అందుకే రాలే. అయితే వాళ్ళు రాకపోతే నేను ఎందుకు వీడియో చేయొద్దు, నేను ఒక్కరిని చేస్తానని నేను చేస్తున్నాం. అయితే ఈ రౌండ్ పార్ట్ అంతా మనం కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ పార్ట్ కట్ చేసుకోవాలి మొత్తం. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మధ్యలో మనం కట్ చేసుకోవాలి, అంతే. స్ట్రేట్గా కట్ చేసుకుంటూ సన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక వెళ్ళాక మంచిగా ఎండ్ వరకు మంచిగా వేసుకుంటూ పోవాలి. కొందరు వేరేలా వేస్తారు, వాళ్ళు కూడా మంచిగానే వేస్తారు. సరే, మిమ్మల్ని ఎక్కిరియడం మా బాధ్యత కాదు. అందరూ మా వీడియోస్ చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అన్ని వీడియోస్కి 2000 లైక్స్ వచ్చేలా చూడండి ప్లీజ్. మీరే కదా మమ్మల్ని మోటివేట్ చేసేది. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మేము మీకు మేము ఎన్నటికి తీసుకోలేము. ప్లీజ్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము ఏం చేస్తామో మీరే చూస్తారు. ప్లీజ్ ఇప్పుడైతే ఈ గ్రీటింగ్ కార్డ్ తయారు చేసే దాంట్లో మనం ఉంటాం. ఓకే, ఇప్పుడు ఎండ్ పార్ట్ వరకు చేశాక ఇప్పుడు ఇలా అవుతుంది. ఇదైతే ఇలా అవుతుంది. ఇలా అయినాక మనం ఏం చేయాలి, ఇలా మనం వీటిని వెనకాల అంటే పండుకునే అంటే షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లోకి వీటిని దించాలి. ఇలా దించాలి. ఇలా దించాక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఉంది, ఇప్పుడు ఇటు ఉంది వైట్. అయితే మనం ఒక కలర్స్ తీసుకోవాలి, కొన్ని కలర్స్ తీసుకొని ఇక్కడ మొత్తం వేసుకుంటూ ఉండాలి. వేసుకున్నాక మళ్ళా అంటే ఇలా కలర్స్ వేసుకోవాలి, మొత్తం కలర్స్ వేసుకొని ఇలా గమ్ తీసుకోవాలి. గమ్ తీసుకొని ఇక్కడ అత్త పెట్టుకోవాలి. అయితే ఓకే, దీనికి ఒక 2000 లైక్స్ 2000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ గ్రీటింగ్ కార్డ్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్లవర్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. దీంట్లో ఏది మంచిగుందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్.